అప్రిషియేషన్ ఉందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ పేరేంటి మేడం? లపాకి. లపాకియా? ఏ తిని పెంచవే ఈ బాడీని? బావా వదులు. Are you okay? అమ్మా చున్నీ జాగ్రత్త. బయటికి రా. రా. ఏంటది? ఏమైందమ్మా? చిరలేదు కదమ్మా? ఓహో, ఏంటి రివర్స్ లో మాట్లాడుతున్నావు? అసలు చున్నీ అంటే ఏంటో తెలుసా నీకు? చీరకి పైట లాంటిది. ఈ పవిత్రమైన భారతదేశంలో ఒక ఆడది చిరిగిన పైటతో తిరగడం అంటే ఎంత అపవిత్రం, ఎంత అప్రతిష్టం. అసలే హైదరాబాద్, పైగా జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు నేను నీ మీద కేసు పెట్టొచ్చు తెలుసా? అయ్యో, కానీ పెట్టను. ఎందుకో తెలుసా? నిన్ను జైల్లో పెట్టిస్తే నీ పెళ్ళాం బిడ్డలు అనాథలైపోతారు. ఆ పాప నాకెందుకు చెప్పు? అయినా నేను అందరిలాంటి దాన్ని కాదు. శుభమా అంటూ జాయినింగ్ కి బయలుదేరుతుంటే ఏంటి అపశకునం? ఇప్పుడు లేట్ అయిపోయానని వాళ్ళు నన్ను జాయిన్ చేసుకోకపోతే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ ని మిస్ అయిపోయిన ఈ దేశం ఎంత నష్టపోతుంది? దోపిడీలు, దొంగతనాలు, లూటీలు, మానభంగాలు. ఒక్కసారి ఆలోచించవా? Who's going to solve all this? Me. అర్జెంటుగా ఈ మేకు పీకేసి get out from my police academy. Get out! Get out! రోజు రోజుకి సమాజం ఎంత దిగజారుతుంది అనుకోలేదు. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్. అబ్బో, ఎవరు సార్ ఇవిడ? ఏమో భయ్యా, నేను కొత్తనే. ఎప్పుడు ఈ సమాజాన్ని బాగు చేస్తానో ఏంటో. చూడ్రా అమ్మాయి ఎంత సాంప్రదాయంగా ఉందో. ఇలాంటి వాళ్ళు ఉండాలరా మన అకాడమీలో. నమస్కారం మావయ్య. మావయ్య? మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా? పిలువమ్మా, దాందేముంది. థ్యాంక్ యూ మావయ్య. జాయిన్ అవడానికి వచ్చావా? అలా చూస్తావేంట్రా, అమ్మాయికి అప్లికేషన్ ఫామ్ ఇవ్వు. ఇదిగో. ఏంటిది? అప్లికేషన్ ఫామ్. నాకెందుకు ఇస్తున్నారు? మరి ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ ఫామ్ నింపాలి కదమ్మా. ఓహో, అలాగని ఈ న్యూస్ పేపర్లో రాసలేదు కదా మావయ్య? పొరపాటు నా పేపర్ వాళ్ళు రాయడం మర్చిపోయి ఉంటారమ్మా. ఓహో, అకాడమీలో జాయిన్ అవ్వాలంటే నిజాయితీ ఒక్కటే ఉంటే చాలు అని పేపర్లో రాసినప్పుడు నేనెందుకు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి మావయ్య గారు? అన్ని పేపర్లు రాయరు కదమ్మా, కొన్ని నోటితో చెప్తారు. కనీసం ఆ ముక్కైనా పేపర్లో రాయాలి కదా మావయ్య గారు? ఇప్పుడు నువ్వు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తావా లేదా? ఓహో, ఈ రూట్లో వచ్చావా మావయ్య? ఏంటి దబ్బాయిస్తూ మాట్లాడుతున్నావు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను तेरा नाम क्या है बसंती? Shake mama mama shake up. Shake mama mama shake up. Shake mama mama shake up. Shake mama shake up. Shake up. చక్కదే అంద్ర పుల్లడా
नाम बसंती नहीं है, कृष्णा, कृष्णवेणी। मेरा नाम राधा, राधा कृष्ण। సార్ ఉన్న పోస్టులు 40, వచ్చింది 400 మంది. ఎవరెవరిని సెలెక్ట్ చేయమంటారు సార్? వాళ్ళలో మోస్ట్ వర్స్ట్ క్యాండిడేట్లో 40 మందిని సెలెక్ట్ చేయి. వరస్ట్ క్యాండిడేట్లా? Yes. ఎవరెవరు సార్? లంచాల బండోడు, గన్ కోసం ట్రైనింగ్కి వచ్చిన ఆ పొడుగోడు, మగ ప్రాస్టిట్యూట్, ఆ ముసలి రౌడీ, నల్ల. ఏయ్, మా అన్నయ్యని మాత్రం మర్చిపోకే. మీ అన్నగారు ట్రైనింగ్ వచ్చారా సార్? ఆడేరా. హలో తమ్ముడు, ఇలా రా అని ప్రేమగా పిలిచాడే వాడు. ఈ టైప్ ఆఫ్ సెలక్షన్ ఏంటండి? రాజకీయ, పోలీస్ రాజకీయ. ఏయ్, చెప్తే అర్థం కదా? స్టాండ్ ఇన్ లైన్. కొత్త డైరెక్టర్ గారు వచ్చేసారు. లేడీ ఆఫీసర్ అయితే సెల్యూట్ కొట్టరా? సారీ మేడం. రండి మేడం, రండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. అలా కూడా ఉంటుందా? సారీ. మై నేమ్ ఇస్ త్రివేణి నాయక్. జనరల్ గా ఈ అకాడమీకి డెడికేటెడ్ అండ్ సిన్సియర్ సిటిజన్స్, పోలీస్ ఆఫీసర్స్ అవుదామని వస్తారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ అకాడమీ నిజాయితీ అన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ తో మీరు ఇక్కడికి ఎంటర్ అయ్యారు. వచ్చే 3 నెలల్లో ఆ ట్రైనింగ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ అండ్ విగరస్. మేమిచ్చే ట్రైనింగ్ తట్టుకోగలిగితే మీరు ఇక్కడ ఉంటారు. అదర్వైజ్ యుల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ దిస్ అకాడమీ. అండర్స్టూడ్? ఆల్ ది బెస్ట్. Come on, cadets, come on. Come on, fast. ఏమైందయ్యా మీకు? ఎందుకు పడిపోతున్నారు? What happened, man? ఏట్రా ఆ, ఏంటి వీళ్ళు? ఏమైంది? కొంచెం మంచి బ్యాచ్ తెచ్చుకోవచ్చు కదా. చి 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 చి.